ఏంద్రా బిర్యానీ తింటున్నాను అంటే కదరా ఏంది బాబాయ్ నువ్వు మరి లాగురా బాబు టైం ఒకసారి మొత్తం పడి తీసుకున్నావు ఏంద్రా ఒరే నువ్వు కొంపది దొంగ ఏంద్రా నాయ అయ్యా ఇడు దొంగలయ్యా అయ్యా అయ్యా ఒరే పడుతురా రే ఒరే నా పడుతురా ఒరే నా పడుతురా రే ఒరే నా పడుతురా బాబు పడుతురా ఒరే వట్టి పరిచయం చేసుకోరా డబ్బులు రా ఒరే డబ్బులు రా ఒరే నీ బేరం పాడు కానీ నాకు ఖర్చు డబ్బులు ఒరే డబ్బులు రా ఒరే నా డబ్బులు నా డబ్బులు ఒరే నా డబ్బులు అయ్యా అయ్యా నేను లేవలేదు ఈ డబ్బులు కూడా వేసిపోయాడు అయ్యా అయ్యా ఇవాళ ఇంటికి పోయేది లేదు మా ఆవిడ చేతిలో చెప్పలేదు అయ్యో అయ్యా అయ్యా డబ్బులు అయ్యా ఈరోడు వస్తున్నాడు బాబు ఉంటాడు బాబు అవునా అమ్మ ఎవరు నువ్వా ఫోటోగ్రాఫరా ఒరే దొంపలేక వెనకేం చేస్తున్నావురా ఫోటో తీసుకుంటాను సార్ వెనక ఫోటోలు తీసేటేంద్రా అయ్యా ఫోటో సార్ ఒరే ఏం ఫోటోలు రెండు తీసేది చేస్తున్నావేంద్రా ముగ్గుడు ఒరే బారా బాబు ఒరే ఒరే నేను పోయినేంద్రా అరే ఒరే ఎవరు నువ్వు ఫోటోగ్రాఫరా నాకు రాదా విషయమేందంటే ఒరే ఎవరు చెప్పాక కుర్చీలో ఇరుక్కున్నాను రా అయ్యో ఈ పాపం అనే కుర్చీలో పొరపాటుని ఇరుక్కున్నాను రా ఫోటో తీద్దుగానే ఇదిగో నా ఈ కూర్చొని వచ్చాను బయట నీకు కావాల్సిన ఫోటోలు అది నన్ను లాగురా ఒరే లాగురా సరే చేయి పైకి అలాగే రైట్ గా తల చూసా తల చూడండి సార్ అదే తల పైకి లేపండి అదే రైట్ గా స్మైల్ సార్ స్మైలా ఇది ఎవరు స్మైల్ ఏంటండి కుర్చీలో వచ్చి లాగరంటే స్మైల్ అంటే సరే సార్ లాగురా ఫోటో తీసుకుంటాను ఒరే నువ్వు ముందు నన్ను లాగురా నాయన సార్ ఒక ఫోటో సార్ అలా చూడండి సార్ రైటింగ్ ఫోటోలు తీయటమే ఆయన లాగటం చేత కదా అయ్యా ఈడు లాభం లేదయ్యా లాగలేదు నాకు టైం అయింది కానీ ఏం టైం రా ఫోటోలు కడుకో నన్ను లాగురా ఫోటోలు కడుకో నీ దండం పెడతా లాగు ఈడు కూడా పోయాడు రా నాయన వెయ్యాలందయ్యా నాకు ఉండండి ఇంకోసారి ట్రై చేద్దాం ఎవడండి క్రాప్ చేయించి ఎలికాదు ఉన్నాడు మాస్టారు హలో మాస్టారు హలో ఏంటి సార్ చేస్తున్నాను డిస్టర్బ్ చేయదు ఏం చేస్తున్నారు సార్ మీరు కనబలా ఎక్సర్సైజ్ అంటారు ఓ ఏంటి సార్ ఇయ్య కండలు కండలా సార్ మీ కండలు చూస్తుంటే అబ్బో ఈ కండలు చూస్తుంటే సార్ నేను అట్లా కదా బాబు కొరగడం కాదు సార్ పోయేవాళ్ళు గ్యారంటీ గ్యారంటీ ఒక్క ఏం చేయండి సార్ సార్ ఏం సార్ మీరు బాక్సర్ కాబోయే రోజుల్లో బాక్సరా మీరు యా ఏదో ఒకసారి బాక్సింగ్ చేయండి చూద్దామా సార్ మీరు బాక్సింగ్ చేస్తుంటే ఎట్టుందో తెలుసా కుష్టి వ్యాధి వాళ్ళు ఏదో కోలుకుంటారా ఏమనుకుంటున్నావు కండలో పెట్టి పిసికేస్తా ఇన్ని కొద్దిగా రచ్చకూడదే పని అయ్యేటట్టుంది కానీ సార్ మీ నిజంగా కండలే అయితే మీరు నిజమైన బాక్సరే అయితే మీ కుర్చీ మంచి బయటికి లాగండి సార్ వెరీ సింపుల్ చికెన్ ఓకేనా సార్ ఏం లేదు సార్
చెప్పాను కదా సార్ చెప్పాను గమ్ముడు హెల్ప్ చేయండి సార్ సరేనా సార్ రావుతున్నా సార్ వచ్చేస్తావు చూసారా నేనేనే ఉన్నాను రా నువ్వు టెన్షన్ పడకూడదు ఎందాక చెప్తున్నా టెన్షన్ పడితే జారిపోతున్నాయా చేతి పట్టుకొని లాగుతాను ఓకే రెడీనా రెడీ 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 ఏం బిగర చేయదు గట్టిగా లాగితే చెయ్యి ఊడొచ్చిందని అది చేసి అంతే అవునా ఏం వాళ్ళు కాలు పట్టుకొని లాగుతారు కదా నువ్వు బాక్సర్ వా క్యాన్సర్ వారా నాయన వస్తున్నాయి లాగండి సార్ లాగుతా లాగండి రెడీ ఏమండా ఒరే ఎలుపు చేయరా అంటే ఈడేందో ఎడలుపు చేస్తున్నాడండి బాబా దీనికి ఆగండి ఒరే అయ్యా ఈడు మళ్ళీ జిమ్ మొదలు పెట్టాడు అలా మేచారు ఏందండి ఒరే నీ జిమ్ము పాడుగాను వస్తున్నాను కదా ఒక్క నిమిషం ఎంతసేపు ఇప్పుడు లాగుతా రెడీ ఆగు రెడీ రెడీ నేను మర్చిపోయాను సార్ బూస్ట్ తాగి రావటం అందువల్ల ఈ ప్రాబ్లం బూస్ట్ తాగి వస్తాను ఈ ప్రాబ్లం అంటే ఇప్పుడు బూస్ట్ తాగి మీరు అయ్యా ఇక మన పరిస్థితి అర్థమవుతుంది ఇక ఏడనే కథ తెల్లారేటట్టుందయ్యా కుర్రో కుర్రు అమ్మ పలుకు జగదమ్మ పలుకు ఎవడాడు బప్పారం భజగోవిందం ఎండకాలం చలివేంద్రం ఆహా పొద్దున్నే సద్దన్నం మధ్యాహ్నం మజ్జిగన్నం రాత్రికి అయ్యా కుర్రో కుర్రు అబ్బో అమ్మ పలుకు జగదమ్మ పలుకు పలిగింది పలికింది పలిగింది అమ్మ పలుకు అమ్మ పలుకు పలిగింది అయ్యా అయ్యా ఉన్నది చెప్తా లేని చెప్తా నేను కూడా చెప్తా ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ కూడా తెలుసు ధర నా ఫ్యూచర్ ఏదో చెప్పురా దేవరి మీద ఆన ఏమైనా అది ధర ఏమయ్యేదేందిరా చెప్పుతారా కూకుంటా కూర్చుందామా నువ్వు కూర్చో నేను ఆల్రెడీ కూర్చొని ఉన్నా లేక పరిస్థితిలో లేదు చెప్తారా దొరగారికి దండాలు దండాల కంటే తర్వాత విషయం నేను దొరగారి ముఖం చూస్తే పైకి భయానకం లోపల చూస్తే వెన్న పూస పేనలకు మూట దొర మూట పట్టింది దొర నీకు రాజ్యయోగం అందరూ నీ యొద్దకు రావడమే గాని నువ్వు వెళ్ళవు దొర మనం బాగేది లేదంటే అందరూ నీ చెయ్యి ముట్టుకోవడమే గాని నువ్వు ముట్టుకోవు దొర అమ్మో ఇదే కరెక్ట్ చేస్తాడు ఉండదేవరి మీద ఆన దొర అన్ని జరిగినట్టు చెబుతున్నావు కింద విషయం ఏంటంటే ఇదిగో ఈ పాపం అనే ఊపిలో పొద్దున చిక్కుకున్నా నువ్వు ఈ పాపం అనే ఊపి నుంచి నన్ను బయట వేసావంటే నీకు ఏం కావాలంటే అది ఇస్తావు దొర అబ్బో పాపం దొర పాపం అంటే సిగరెట్ అబ్బా నిన్ను పీల్చేసిద్ది అబ్బో వేస్తుంది మద్యపానం నిన్ను నవ్వులేసిద్ది అబ్బా నవ్వులేస్తుంది అయ్యా నిన్ను గడగడలాడి అబ్బో గడగడ గాబరా పడమాకు గచ్చంతరం నేను చెప్తా చెప్పుదారా ఒక్క మంచి తాయెత్తిస్తా తాయెత్తేసి మరీ లాగుతా దెబ్బకు లటుక్కులు వెళ్ళేసి చెట్టుక్కును పరిగెడతావు ధర బావాలా నువ్వు రెడీగానా రెడీ చెయ్యి చాపు చేతులు బాగా పెట్టు అట్ట కాదు దొరా రేఖలు కనబడాలా రేఖ బాగుంది ధర నీకు నా రేఖ సంగతి దేవుడు ఎరుగురే నువ్వు రెడీగా ఉన్నావా ధర నేను రెడీగా ఉన్నాను లాగుతున్నా లాగుతున్నా అమ్మ పలక లేదు దొర అమ్మ పాడుగా అమ్మ అలిగినట్టుంది వెళ్ళి కనుక్కొని వస్తా ఉండు అమ్మ కాడికి వరే నా అమ్మ సంగతి ఎదురు కుర్చీ పరి కొండదేవర మీద ఆన నాయనా కూడా లాభలేదయ్యా ఏగదేగా అయిపోయారయ్యా ఆయన మనం ఏడు పూసాడాలి మనకేంది ఎవరు వచ్చినా మనకేంది కానీ మన తెప్పలు మాని వాళ్ళ తెప్పలు వాళ్ళే ఈయన ఒకసారి ట్రై చేద్దాం ఎవరో ఏందో తమ్ముడు రామ్మా
తమ్ముడు గిమ్ముడు అంటున్నా ఏంటి? తమ్ముడు నేను ఐఎమ్ ఏ డాక్టర్. అబ్బో మీరు డాక్టర్ అండి? సార్ విషయం ఏంటంటే పాపం అనే ఊవిలో ఇరుక్కున్నాను సార్. ఒక జ్ఞానంగా వచ్చాను. ఈ కుర్చీలో నుంచి మీరు డాక్టర్ కదా, కొంచెం బయట అయితే మార్గం చూడండి సార్. అసలు ఈ కుర్చీలో ఆడ కూర్చున్నావా? ఎట్ట కూర్చునేదేంటి సార్, అదో పెద్ద కథలేండి బాబు. చిన్న చెప్పలేవా? చిన్న కూరగానే మీరు అర్థం చేసుకోండి సార్. ఈ పాపం అనే కుర్చీ నుంచి నన్ను బయట వేయండి. సరే కానీ నీ సంగతి ఇందాక చూశాను, కొంచెం టెస్టులు చేయాలి, చేద్దామా? ఇప్పుడేం టెస్ట్లు అండి బాబు, నడి రోడ్డు మీద చూద్దాం ఒకసారి అన్ని కరెక్ట్గా నేను చూసి. అయ్యా మళ్ళీ టెస్ట్లు మొదలు పెట్టారు, నన్ను బయటికి లాగంటారా అంటే. సరే కానీ